హలో కామన్ వాట్సాప్, ఎలా ఉన్నారు మీరు అందరూ? చూస్తున్నారా ఈ కండలకి ముఖంలో వెలుక్కి కారణం ఏంటంటే స్నూఫీ. ఏంటి కారణం? స్నూఫీ గారికి తెలుసు అంట కారణం. టన్ టన్ టడాన్. ఓ మై గాడ్, పెద్ద పెద్ద కోఎఫిషియల్ తెప్పించా. అవి కూడా మామూలు కోయిస్ కాదనమాట, సూపర్ ప్రీమియం జాపనీస్ కోయిస్ తెప్పించాను. ఇప్పుడు ఈ పాండ్లోకి చేయబోతున్నాం, పాండ్ అప్గ్రేడ్ చేయబోతున్నాం. ఇది లైఫ్ లాంగ్ అప్గ్రేడ్ అవుతానే ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో ఉన్న క్లౌన్ నైఫ్ని, పికాక్ బాస్ని మాన్స్టర్ ట్యాంక్లో అయిపోతున్నాం. మాన్స్టర్ ట్యాంక్లో ఉన్న రెడ్ టైల్ క్యాట్ ఫిష్ని ఎల్లో పాండ్లో అయిపోతున్నాం. ఈ కోయి ఫిష్ని వైట్ పాండ్లోకి అయిపోతున్నాం. స్నూఫీ గార్డ్ని తిర్ర మీద ఒక దెబ్బ కొట్టబోతున్నాం. గుడ్ బాయ్. సో చలో ఫస్ట్ అయితే మనం పికాక్ బాస్ని తీద్దాం. ఫస్ట్ అయితే ఆ ట్యాంక్లో మూత తీద్దాం రండి. సో చలో. ఓ మై గాడ్, ఇక్కడ రాక్షసి జాతికి చెందిన ఒక పక్షి కనిపిస్తుంది నాకు. ఇదే పక్షి తెలిస్తే కమెంట్ చేయండి. ఏయ్, కొండాపూర్స్లో బిహేవ్ చేయకండి ఇద్దరు. సో చలో ఫాస్ట్గా ఈ మూత అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. వి డోంట్ హ్యావ్ మచ్ టైం, ఎందుకంటే చాలా సేపు అయింది ఆ కోయిస్ వచ్చి. నేను వేరే పనుల్లో పడి ఆ కోయిస్ని పట్టించుకోలేదు. సో చాలా ఫస్ట్ అయితే కోయిస్ని తీద్దాం. ఇది మూతను తొక్కేస్. సో చలో, వాటర్ లైట్గా ఎల్లోగా ఉన్నాయి. దీనికి ఈ పాండ్కి మంచి ఫిల్టరేషన్ కూడా తయారు చేయాలి. ప్రస్తుతానికి ఫిల్టరేషన్ ఏం లేదు. అండ్ ఏంట్రా ఇది, అలిగేటర్ గారు, నేనమ్మ జీవితం. ఒకసారి ఫ్లాష్ వేసి చూపి. బాబా అసలు ఏంటది, ఇంత అయిపోయింది అంటారా గ్యాప్లో? 2 డేస్లో పెరిగిపోయినట్టు అనిపిస్తుంది అది. ఓకే చలో. సో ఫస్ట్ అయితే ఇప్పుడు క్లౌన్ నైఫ్ని తెచ్చి అందులోకి అయిపోతున్నా. చూద్దాం ఎంత అందంగా అయిపోద్దో. సో చలో, ఇప్పుడు ఈ మూతనైతే ఓపెన్ చేద్దాం. హోల్డ్ దిస్ లైక్ దిస్, హోల్డ్ ఇట్ లైక్ దిస్. కెమెరామ్యాన్ ప్లీజ్, కెమెరామ్యాన్ జస్ట్. ఓకే, షార్క్ నుంచి వచ్చి అనమాట. షార్క్ ఏం కాదు కోయిస్తో, క్లౌన్ నైఫే ప్రాబ్లం. దుంకకు ప్లీజ్. దొరికేసింది. సో చలో 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 చలో. ఇదిగోండి. బాబా ఇప్పుడు తెలుస్తుంది దీని అందం. ఇన్నాళ్ళు తెలియలే. అదిగోండి, అందానికి కేర్ ఆఫ్ అడ్రస్, చిరునామా, క్లౌన్ నైఫ్ మామ. అదిరిపోయింది. క్యాట్ ఫిష్ వస్తుంది అనమాట తినేద్దామని. నువ్వు ఇక్కడదా. ఓకే ఆగు, షేక్ మచ్. ఈ క్యాట్ ఫిష్ని ఇందులో వేసేద్దాం. మెల్లిగా. ఏం టెన్షన్ లేదు. సో చలో వెళ్ళిపో. ఆహా, ఎంత కొట్టద్దు అనుకుని కొట్టింది. ఇప్పుడు 2 క్యాట్ ఫిష్లు ఆనందంగా, మంచి దంపతుల్లాగా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ వేడుకుంటున్నాను. పెద్ద క్యాట్ ఫిష్ ఫుల్ ఇంట్రాగేషన్ చేస్తుంది, ఎవర్రా ఇది అని చెప్పి. అవే ఫ్రెండ్స్ అయిపోతాయిలండి. 2 కూడా సిమిలర్ సైజ్ ఉన్నాయి, అది కొంచెమే చిన్నగా ఉంది. సో క్లౌన్ నైఫ్ వేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ పికాక్ బాస్. ఇదే చాలా డేంజర్ అనమాట. ఇది ఫుల్ దుంకుతుంది, ప్లస్ ఇది అస్సలు దొరకదు. ప్రాబ్లం ఏంటంటే అదిగోండి ఎంత స్పీడ్ ఉంటుందంటే, ఇది జెట్ స్పీడ్ అనమాట. సో చేపను ఎప్పుడైనా స్లోగా పట్టుకోవాలి, అప్పుడే దొరుకుతుంది. స్పీడ్గా పట్టుకుంటే దొరకదు. ఓకే ఎగరకు. ఓ మై గాడ్, పికాక్ బాస్ కూడా ఎంటర్ అయిపోయింది. సూపర్. ఈ అలిగేటర్ గారు భయ్యా కెమెరామ్యాన్, ఈ అలిగేటర్ గారు చాలా పెద్దగా అయిపోయింది. దీన్ని కూడా త్వరలో తీసి దాంట్లో వేయాల్సి వస్తుంది. సరే అదైతే మనం చూద్దాం. ఒకవేళ సరిపోవట్లేదు అంటే మనం ఇంకో పాండ్ కూడా కడదాం, ఏదైనా ఓకే. సో ప్రస్తుతానికైతే చలో మన కోయిస్. నాకు పిచ్చగా ఎక్సైట్మెంట్ వస్తుందన్నమాట, ఆనందానికి అవధులు లేవు ఈ కోయిస్ని చూస్తుంటే. ఫస్ట్ అయితే అక్లిమేట్ చేయడానికి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే లైట్గా లీక్ అవుతున్నాయి అనమాట కవర్లో నుంచి చుక్క. మీరు అక్కడ చూడొచ్చు, ఇక్కడ లీక్ అవుతున్నాయి ఇలా. మళ్ళీ ఆ నీళ్ళు మన నీళ్ళల్లో పడితే నీళ్ళు కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వేసేస్తున్నా డైరెక్ట్. ఏం కాదంట, ఈ బిగ్ సైజ్లోనే ఉన్నాయి కాబట్టి అంత ప్రాబ్లం ఏం కాదు. ప్లస్ ఇది సమ్మరే కదా, వింటర్ అయితే టెంపరేచర్ చేంజ్ చాలా ఘోరంగా ఉంటుంది. సో నథింగ్ టు వరీ. రబ్బర్ బ్యాండ్, ఇట్స్ బెటర్ ఐ గెట్ సమ్ థింగ్ టు కట్. రావట్లేదే. అయితే ఇందులో నాకు బాగా నచ్చిన కోయి ఒకటి ఉంది.
ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి, అందులో 3 ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ఇందులోనే ఉంది, నాకు నచ్చింది. నాకు నచ్చింది చూపిస్తాను మీకు. అది చూస్తే మాత్రం ఈ కత్తెరతో ఏం కట్ చేసినా కట్ అవ్వదు. ఏం కత్తెరలురా బాబు, ఇంట్లో ఒక్క కత్తెర ఉండు. అసలు ఇది అవుతున్నారా కట్? సో చలో బాబా అసలుకైతే ఇట్లా చేత్తో పట్టుకొని తీయాలి. ఒకసారి చూడు దగ్గర బాబా ఈ కొయ్యి చూడండి. ఇది నా ఫేవరెట్ అనమాట, ఫ్లాషెస్. ఇదిగోండి అనిపిస్తుందా? మై గాడ్, మై గుడ్నెస్, ఇదే నా ఫేవరెట్. వీటిని జాగ్రత్తగా పట్టుకొని తీయాలి. అసలుకైతే ఇన్నేళ్ళు ఉన్న హాబీలో ఒక ఫిష్ని చేత్తో పట్టుకొని తీయలేకపోతే అది మనకి అవమానం. అట్లా కాదు, 2 ఏళ్ల మధ్యలో పెట్టుకోవాలి. ఇంకండి. ఓ మై గాడ్, బ్యూటీ, అండ్ దాట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ నేచర్. ఇప్పుడు వచ్చింది కళ. ఇన్నేళ్ళు అసలు ఎంతైనా పాండ్ అంటే కోయ అంటే పాండే, ఇంకోటి లేదన్నమాట. డౌట్. ఇదిగోండి, ఇది కూడా అదే పెళ్ళి. ఈ పీస్ చూడండి ఆగదే. ఇదిగోండి, ఇది ఇంకోటి. ఎంజాయ్ బేబీ. అదిరిపోయాయి అనమాట. ఆగండి, వీటిని ఫస్ట్ పడేస్తా నీళ్ళని. ఓకే, సో ఇప్పుడు కమాన్ మన రెండో ప్యాకెట్. లాస్ట్లో కింగ్ని వేస్తా. ఇప్పుడు ఇట్లన్నిట్లో ఒకటి కింగ్ ఉందన్నమాట. ఆ కింగ్ని మీకు లాస్ట్లో చూపిస్తా. ఇట్లన్నిటికి రాజు, పుష్పరాజ్, వాటిని తర్వాత చూపిస్తా. సో చలో, అయితే రబ్బర్ బ్యాండ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. రబ్బర్ బ్యాండ్స్ అస్సలు ట్యాంక్లో పడకూడదు. ఈ రబ్బర్ బ్యాండ్ ఏదైనా తింటే అది అసలు అరగదన్నమాట. ఓకే, సో చలో ఇంకో అద్భుతమైన కోయి. ఒకసారి చూడండి మీరు, ఒకసారి ఇక్కడ నుంచి చూడండి. అసలు లుక్ అట్ ద బ్యూటీ. మనకు అనిపిస్తుందా? చూడు. బా ఓ మై గాడ్. ఈ కొంచెం బండగా ఉన్నాయి అన్నమాట. ఈ కొంచెం పెద్దగా ఉన్నాయి. వీటిని పట్టుకోవడం అసలు అవ్వట్లేదు. ఓ మై గాడ్, అసలు అబ్బా అసలు అందం స్టార్ట్ అయిందనమాట ట్యాంక్లో కళ. దీన్ని కూడా చేత్తోనే పట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకోండి. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఆస్కింగ్. ఆహా గాయ్స్, సెంట లేపడంలో మన తర్వాతే అనమాట. ఎవడన్నా ఇంత స్పీడ్గా వేస్తాడా? నీళ్ళన్నీ వేసా, అన్నీ లీక్ అయిపోయినాయి. ఈ నీళ్ళు అసలే కొంచెం లైట్గా స్మెల్ వస్తాయి. బట్టు రబ్బర్ బ్యాండ్స్ లే, అన్ని పెంట పనులు. ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి. అసలు డబల్ పని పెట్టుకోకుండా లైఫ్లో ఒక్కసారి కూడా ఏ పని చేసిందే లేదు. సో చలో, ఇంకా 3 ఉన్నాయి. వాటిని కూడా వేద్దాం, మూత పెట్టేద్దాం. తర్వాత అసలుకైతే దీంట్లో బ్లూ బ్యాక్గ్రౌండ్ పెడదామని అనుకున్నా, కానీ మంచిగానే కనిపిస్తున్నాయి. అక్కర్లే కదా, అసలుకైతే బ్లూ బ్యాక్గ్రౌండ్ పెట్టాలి. మా ప్లాన్ ప్రకారం అయితే ఒక ప్లెయిన్ బ్లూ బ్యాక్గ్రౌండ్, ఒక షీట్ కొని ప్లాస్టిక్ అది పెడదామని అనుకున్నా, కానీ ఏం అక్కర్లేదని అనిపిస్తుంది నాకు. ఇవి అంత బాగున్నాయి. షార్క్ ఇప్పుడు ఫీల్ అవుతుంది. మొన్నటిదాకా అదే పెద్ద చేపలాగా ఉండేది ట్యాంక్లో, ఇప్పుడు అదే చిన్నగా అయిపోయింది. స్నూ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. ఏం జరుగుతుందంటే ఎప్పుడు జరిగేదే జరుగుతుంది. ఇందులో కొత్తగా ఏముంది? ఇదిగోండి, ఇప్పుడు చూడండి. ఇందులో అసలు అదిరిపోయే ఐటమ్ ఉందన్నమాట. ఒకటి చూపిస్తారండి. ఇదిగోండి చూడండి, కలరేషన్ చూడండి ఒకసారి దీన్ని. షిట్, వావ్. స్నూ సైలెన్స్ ప్లీజ్.
ఇదిగోండి ఇంకోటి దుంకేసి వెళ్ళిపోతున్నాయి ఒక్కటి. ఇప్పుడు ఇప్పుడు స్నూఫ్ ఇక్కడదా, ఎందుకు ఇడియట్ స్నూఫీ కొట్టాలా ఇక్కడదా, ఎందుకు అరుస్తున్నావు? ఇదిగోండి ఇప్పుడు వీటిలన్నిటికి రాజు ద కింగ్ ఈస్ కమింగ్. ఇదిగోండి ఈ కింగ్ వెరైటీ కలర్ అనమాట. ఇవన్నీ ఒక కలర్ అయితే వీడు ఒక్కడే వెరైటీ కలర్. ఓ మై గాడ్ వీడైతే అస్సలు దొరకట్లే. సే ఎందుకు అంత గట్టి కదులుతున్నావు? సే ఆగవే. అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట. ఓకే షిట్ మ్యాన్ షిట్ జస్ట్ మిస్. అదిగండి ఆడే కింగ్. కింగ్ గాడు ఎంట్రీ అట్లని ఇస్తాడు. వావ్ ఇప్పుడు అదిరింది లుక్ ట్యాంక్ది. ఒకసారి దూరం నుంచి చూపి ఎట్లుందో చూపి ఓవరాల్. షాదా మీన్స్ షాదా. లైటింగ్ సరిపోవట్లేదు మెయిన్గా. అక్కడ ఏమవుతుందంటే దీనిపైన ఏదన్నా లైట్ సెటప్ చేయాలన్నమాట. లైట్ సెటప్ చేస్తే అప్పుడు వస్తుంది లుక్. ఇప్పుడు కూడా అదిరిపోయింది చెప్పాలంటే. బాబా షార్క్ ఒంటరి పక్షి అయిపోయాడు. ఏంటి ఈ చేజ్ చేస్తున్నాయి షార్క్ని? కోయిస్ షార్క్ దగ్గరికి వెళ్తున్నాయి. వావ్ సూపర్ ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా. ఇప్పుడు వచ్చింది కొంచెం కళ. అయితే దీనికి బ్లూ బ్యాక్గ్రౌండ్ పెట్టాలా వద్దా మీరు కింద కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ బ్లూ బ్యాక్గ్రౌండ్ పెట్టమంటే నేను ఒకటి బ్లూది ఒక పీవీసీ షీట్ కొని అది వేసేస్తాను అనమాట కిందకి. మన క్లీనింగ్కి కొంచెం ఇబ్బంది అయ్యిద్ది, కాకపోతే లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఓవరాల్ లుక్ ఇట్లుంది. పర్లే. వాటికి కూడా ప్లేస్ అదంతా కూడా మంచిగా సరిపోయింది అనమాట, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి. ఓవర్ క్రౌడ్ కూడా చేయలేదు నేను, అందుకే 7 తెప్పించాను. ఈ ఒకవేళ ఫ్యూచర్లో చాలా పెద్దగా అయిపోతాయి ఫ్లాష్ ఆపరా, చాలా పెద్దగా అయిపోతాయి. అదే ఆబ్వియస్గా పెద్దగా అయిపోతాయి కోయిస్ కాబట్టి ఒక్కొక్కటి 2 feet దాకా వెళ్ళిపోతుంది. సో ఇది పెద్దగా అయిపోయాక పక్కా వీటికి ఇంకా పెద్ద పాండ్ అన్న ప్లాన్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది చాలన్నమాట. ఈజీగా ఈ పాండులో అయితే ఈజీగా ఒక 6-7 months, నాకు తెలిసి 1 year కూడా ఈజీగా ఉంటాయి. ప్లస్ ఇప్పుడైతే వీటికి ఏం ఫిల్టరేషన్ లేదు, ఇప్పుడు ఫిల్టరేషన్ కూడా పెడతా.